two questions before we move forward. Truth of spirit or truth of spirit? Apart from Naveen and Chakravarti. Thank you, John Wesley. Palamu. Right. Thank you. Revision లో చెప్పిన మీ పాయింట్స్ బట్టి నవీన్ ఒకడే కాదు కానీ మిగతా మీకు కూడా అదే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి విల్ బి స్టార్టింగ్ ద క్యారెక్టర్ స్టడీ. క్యారెక్టర్ స్టడీ గురించి అనుకున్నప్పుడు we need to carry few points. ఏమేం పాయింట్స్ ని మనం పరిగణనలోకి తీసుకోవాలి? ఎంతో మిమ్మల్ని వీడియో ఆన్ చేయమన్నది దాని గురించి. నా మొహం నేను చూడడం, మీ మొహం నాకు నేను చూడడం కాదు, లేదంటే ఏదో ఒక వాల్కి నేను చెప్తున్నట్టు కాదు. అట్లీస్ట్ ఐ విల్ అండర్స్టాండ్ హూ ఈస్ లిస్నింగ్ అండ్ హూ ఈస్ నాట్. అండ్ మీరు నోట్ చేసుకుంటున్నారు కాబట్టి ఐ మేక్ షూర్ ఎవ్రీ పాయింట్ రిపీట్ చేయడానికి. బట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఇట్ విల్ బి లైక్ నేను ఐఎమ్ గోయింగ్ బ్లైండ్ అండ్ ఐఎమ్ నాట్ షూర్ హూ ఈస్ లిస్నింగ్ అండ్ హూ ఈస్ నాట్. సో మీరు నోట్ చేసుకుని అది షేర్ చేసుకుంటూ ఉంటే కనుక దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ గ్రోత్. అయితే ఈ సిరీస్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము క్రైస్తవ కుటుంబాల్లో జన్మించినప్పటికీ, క్రైస్తవ కుటుంబంలో ఉన్నప్పటికీ వీ హ్యావ్ సింపుల్ నేచర్. దాన్ని విడిచి కొంతమంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆత్మీయంగా అభివృద్ధి చెందవలసిన వారు కూడా ఉన్నారు. అయితే నేను పాపిని అనుకోవడం కాదు, కానీ నువ్వు పాపి కాదు, ఇప్పుడు పరిశుద్ధుడు. ఎందుకంటే పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. కానీ ఇప్పుడు నుంచి నేను తెలిసింది ఏంటంటే ఆత్మీయంగా పరిపక్వత చెందాలి. అంటే యూ నీడ్ టు మెచ్యూర్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా పరిపక్వత కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. దానికి ముఖ్యమైన ఏంటంటే కాదు, కానీ ఇది ఫ్రూట్, ఫలభరితం అయిన జీవితం మనం జీవించగలుగుతాం. ఎప్పుడు అంటే ఈ యొక్క ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ని మనం ట్రై చేసినప్పుడు, దాన్ని మనం జయించినప్పుడు. అయితే ఈరోజు మన ధ్యానం కొరకు నేను ఎన్నుకున్నది అబ్రహాము యొక్క క్యారెక్టర్ ఆఫ్ అబ్రహాం. ముందు పేరు అబ్రామ్. ఈయన ఏ ఊరికి చెందినవాడు? సండే స్కూల్లో నేర్చుకున్నాం కదా. నాట్ ఏబుల్ టు లిసన్. ఊర్ అనే కానాను చెందినవాడు. అయితే ఈ రోజు సెషన్ ఆల్మోస్ట్ నాకు 6:40కి హ్యాండ్ ఓవర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఐ మేక్ షూర్ గడిచిన వారంలో ప్రామిస్ చేసినట్లుగా ఐ మేక్ షూర్ టు వైండ్ అప్ షార్ప్ 7. సో ఈ సెషన్కి ఐ జస్ట్ గివ్ బ్రీఫ్ ఇంట్రో ఆఫ్ హౌ యూ నీడ్ టు స్టడీ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద బైబిల్. అయితే ఈ సెషన్కి మీరు యొక్క వ్యక్తిత్వాన్ని చదువుకున్నప్పుడు ఎలా చదవాలి, దానిలో ఏమేమి అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి అన్న దాని గురించి దృష్టించి వచ్చే వారానికి ఇందాక మనకి ఒక మిషనరీ స్టోరీని విన్నాం. అయితే ఆ ఒక మిషనరీ స్టోరీలో ఏమేమి పాయింట్స్ మెన్షన్ చేయబడ్డాయి అని చూసుకుంటే కనుక ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ
చనిపోయాడు, అక్కడ పరిచర్య చేశాడు. ఆయనకి తల్లిదండ్రులు ఎవరు, ఇంకా ఆయనకి పిల్లలు ఎంతమంది, అలాగే ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి, స్పిరిచువల్ లైఫ్ ఏంటి, దట్ ఈస్ ది స్టడీ ఫర్ మిషనరీస్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బైబిల్, ఆయన 5 అంశాలని పరిగణించుకోవాలి. వాట్ ఆర్ ద 5 అంటే, నువ్వు ఏం చదువుతున్నావు, హూ యు ఆర్ ఫోకసింగ్ ఆన్. అంటే ఫండమెంటల్గా మనం ఆ యొక్క క్యారెక్టర్ని డీప్గా, లేదా ఫర్ డీప్ బెటర్ అండర్స్టాండింగ్ we need to focus on 6 points. What we are studying, when we are studying, అంటే మనం చదువుతున్న ఆ వ్యక్తి యొక్క ఏ కాలానికి చెందినవాడు, వేర్, హూమ్, హూ, వై అండ్ హౌ. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎవరు, ఎందుకు, ఎలాగా. వాట్, వెన్, వేర్, హూమ్, హూ, వై, హౌ. ఇప్పుడు అబ్రాహాం గురించి చదువుకుంటున్నామని చెప్పాం. ఎవరి గురించి? వాట్ వి ఆర్ స్టడీయింగ్ అబ్రాహాం. అబ్రహాము ముందు పేరు అబ్రహాం, పేరు మార్చబడక ముందు ఆయనకి వివాహం చేయబడిన ఈ పేరు సారాయి. కానీ ఈ ఇరువురు పేరు మార్చిన తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. అలాగే సారాయి సారా. వీళ్ళిద్దరూ అనేక జన్మలకు తల్లిదండ్రులుగా పిలువబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఎందుకు అబ్రహాము అని చెప్పగానే మనకి విశ్వాసులకు తండ్రి అన్న పేరు ఉంటుంది. ఈయన ఏ కాలానికి చెందినవాడు, వెన్ అనుకుంటే ఇట్ విల్ గివ్ యూ అ బ్రీఫ్ ఇంట్రో. ఎప్పుడు అంటే మనకి నోవా తెలుసు కదా, జలప్రలయం అయిన తర్వాత ఆయనకి 3 కుమారులు కలిగి ఉంటున్నారు. అయితే వీరి ముగ్గురులో ఏ సంతానానికి చెందినవాడు అబ్రహాము? 3 కొడుకులు అంటున్నాం. 3 కొడుకులో ఏ కొడుకుకి చెందినవాడు అబ్రహాము? షేము సంతానానికి చెందినవాడు. అంటే ఈ యొక్క సందర్భం ఎప్పుడు, ఈ టైం ఫ్రేమ్ ఎప్పుడు డిజైన్ చేయబడింది అంటే రైట్ ఆఫ్టర్ షేమ్ డిసెండెంట్స్. అంటే షేమ్ యొక్క వారసులు వచ్చినప్పటికీ ఈయన అదే సంతతికి చెందినవాడు అయినప్పటికీ విగ్రహారాధనకు లేదా విగ్రహాలని తయారు చేసి విక్రయించే ఆ ఒక పనిలో ఉన్నాడు అబ్రహాం. ఏ ప్రదేశం చెప్పుకున్నాం? వేర్ హీ బిలాంగ్స్ అబ్రహాం? రైట్, ఆయన ఒక ఊరు పేరు అది. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? హూమ్ డిడ్ అబ్రహాం మ్యారీ? ఎవరు ఈ అబ్రాము అంటే ఏం చెప్తున్నాం ఇప్పుడు? హీ వాజ్ ఐడల్ వర్షిపర్ అండ్ ఐడల్ మేకర్. ఎందుకు దేవుడు ఈయన్ని ఎన్నుకున్నాడు అంటే ఆయన్ని అనేక జన్మలకు నాయకుడిగా లేదా తండ్రిగా ఆయన్ని ఆశీర్వదించడానికి. ఆయన జీవితం చూసుకుంటే ఏ విధంగా ఆయన్ని నడిపించాడో మనం చూడొచ్చు. ఇదంతా మనం ఎక్కడ ధ్యానించవచ్చు అంటే ఆదికాండము 12వ అధ్యాయం మొదలుకొని 25 అధ్యాయాల వరకు ఈయన యొక్క
జీవిత ప్రయాణం ఉంటుంది. 25 ఎందుకు అంటే 25 అధ్యాయానికి అబ్రాం చనిపోయి ఆయన భార్య అయిన శారాయి ఎక్కడైతే పాతి పెట్టబడిందో అక్కడ పాతి పెట్టబడతాడు. అయితే ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఈ వారానికి ఎందుకు అంటే మీకు ప్రతిసారి ఎట్లా ఉందంటే బిర్యానీ నేను వండేస్తున్నాను, మీరు తినేసి లాస్ట్లో దేవ్ అంటున్నారు కదా. సో ఏమేమి ఎట్లా వండాలి నేను చెప్తాను. సో ఆ రకంగా మీరు ప్రిపేర్ చేస్తారు. సో దట్ విల్ ఆల్ హ్యావ్ దట్ సేమ్ ఫ్లేవర్. అలా అని బిర్యానీకి పోల్చారేంటి అనుకోవద్దు. సో దట్ అదనేసరికి చూసారా అందరికి ఫేస్లో బ్రైట్, బిర్యానీ అనేసరికి ఫేస్లు బ్రైట్ అయిపోతాయి. రైట్. ఆత్మీయ ఆహారాన్ని మీకు ఎలాగా హౌ యు నీడ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అదే కదా ఈ యొక్క బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం. అందుకనే ఈయన ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఉన్నాడు, ఎవరికి చెందినవాడు, నేను జస్ట్ అవుట్లైన్ చెప్తాను. ఐఎమ్ నాట్ గెటింగ్ డీప్ ఇన్ టు అబ్రహామ్స్ క్యారెక్టర్. కాకపోతే మీరు కూడా నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఒకటికి 2 సార్లు చదివి వస్తే గనక యుల్ హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ అన్నది నా ఒక ఉద్దేశం. అయితే ప్రతి క్యారెక్టర్ని చదువుకోవాలి. ఏ కాలానికి చెందినవాడు, ఆ కాలాన్ని, ఆ కాల పరిమితిని ఏమంటారు, ఒకవేళ ఆ ఒక ప్రదేశాన్ని మనం చెప్పుకున్నాం కదా అనే ఒక ప్రదేశం ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆ ఒక ప్రదేశాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారు, అదే ఆయన ఏ ప్రదేశాన్ని నుంచి ఏ ప్రదేశానికి ప్రయాణం చేశాడు, దాని యొక్క మార్గము ఎక్కడ వరకు ఉంది, ఆయన్ని ఏ స్థలంలో దేవుడు దీవించాడు, లేదంటే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలని దేవుడు ఆయనకి చూపించాడు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్టడీలో ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ ఆన్ ఇట్. ఆయన యొక్క కుమారుణ్ణి ఒక చోటుకి తీసుకెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అది ఏ ప్రాంతానికి అన్నది కూడా మనకి తెలుస్తుంది. సో యూ నీడ్ టు హ్యావ్ అ బ్రీఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. అలాగే చదువుతున్నప్పుడు మనం ఈ యొక్క 12 అధ్యాయం మొదలుకొని 25 అధ్యాయాల వరకు మనం చదువుతున్నప్పుడు యూ విల్ కమ్ అక్రాస్ డివిజన్, లేదంటే ఫ్యూ అడిషనల్ పాయింట్స్. ఒకవేళ అందరూ ఇంగ్లీష్ పరిచయస్తులే, ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వారు కాబట్టి ఇంగ్లీష్ స్టడీ బైబిల్లో అయితే కనుక ప్రతి చాప్టర్ పైన దే విల్ గివ్ ద ఫుట్ నోట్, లేదంటే ఏంటి, ఎవరి గురించి ఈ యొక్క అధ్యాయం రాయబడింది అన్నది కూడా ప్రస్తావించడం అక్కడ జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు 1 by 1 నోట్ చేసుకుంటే యుల్ హ్యావ్ ఎ డివిజన్ ఆఫ్ పాయింట్స్. దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు, నడిపించుకున్నాడు, ఆశీర్వదించాడు, ఇలాగా అనేకమైన పాయింట్స్ ని మనం అక్కడ మెన్షన్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ నేను పాయింట్స్ చెప్పడం కానీ ఒకరు చెప్పిన తర్వాత అందరూ అదే పాయింట్స్ కాదు, లేదు నవీన్ బ్రదర్ ఐ హ్యావ్ 1 more పాయింట్ హియర్ అన్నది మెన్షన్ చేస్తే ఆల్ టుగెదర్ విల్ బి హ్యావింగ్ 12 to 13 points just on this character study of అబ్రామ్. అబ్రామ్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన పేరు మా ముందు పిలిచే యొక్క పేరు ఏంటి అంటే అబ్రామ్. అబ్రహాము అని తర్వాత చేర్చబడింది. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకునవలసింది ఏంటంటే దే హ్యావ్ 3 లాఫ్స్ చెప్తారు, అంటే 3 నవ్వులు కలయికే ఇస్సాకు అని. అది ఎందుకో మనం నెక్స్ట్ వీక్ విల్ స్టడీ ఇన్ బ్రీఫ్. అయితే ఆయన అడుగు పెట్టిన ప్రదేశం ఎలా దేవుడు నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు
3 సార్లు దానికి అబ్రాహాంకి తన యొక్క వాగ్దానాన్ని రిమైండ్ చేయడం కూడా జరిగింది. అయ్యా, నువ్వు ఆకాశపు వైపు చూడు, ఆకాశపు నక్షత్రాలని లెక్కించగలవా? అలాగే నీ యొక్క సంతతిని నేను ఆశీర్వదిస్తాను. ఇశ్రాయేలుని లెక్కించగలవా? అలాగే నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని తన యొక్క నిండు వయసులో, లేదంటే కెన్ యూ ఇమాజిన్, ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డాక్టర్ చక్రవర్తి అనొచ్చా? రైట్, డాక్టర్. చెప్పండి, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ టు హ్యావ్ చిల్డ్రన్ అట్ ద ఏజ్ ఆఫ్ 100? No. మెడికల్లీ ఆర్ సైన్స్? హైలీ ఇంపాసిబుల్. కానీ అబ్రహాముకి 100 years వచ్చిన తర్వాత హీ బికేమ్ ఫాదర్. అయితే ఈయన జీవిత ప్రయాణం కనుక మనం చూసుకుంటే ఇట్స్ సో షాకింగ్. దేవుని యొక్క వాక్యం, ఈ యొక్క బైబిల్లో అనేకమైన సంఘటనలు, సందర్భాలు ఉంటాయి. ఏంటంటే ఇట్ ఛాలెంజెస్ ఈవెన్ సైన్స్ ఆర్ వాట్ ఎవర్, మన మేధాశక్తికి అర్థమైన దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది కదా. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆయన్ని పిలువబడి అబ్రాహాంని ఎప్పుడు పిలుచుకున్నాడు అంటే 75 సంవత్సరాలు. అండ్ ఆయన చనిపోయే సమయానికి ఆయన యొక్క వయసు 175 సంవత్సరాలు. అంటే 100 years హీ ట్రావెల్ ఫెయిత్ఫుల్లీ విత్ గాడ్. అయితే ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఆయన పిలుచుకున్నప్పుడు దేవుడు, అయ్యా నువ్వు నీ దేశాన్ని, నీ ప్రజల్ని విడిచిపెట్టరా అంటే, లేదండి మా తండ్రిని తీసుకుని వస్తా, మా చిన్నాన్న కొడుకుని తీసుకుని వస్తా అంటూ ఆయన ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆయన ఎప్పుడైతే ఆ దేవుని మాట ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాడు, కానీ విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలేదు కదా. యవనస్తులుగా మనం అంతే, అయ్యా మీటింగ్కి రండి అంటే వద్దులేండి, మళ్ళీ నా మీద కోపం పెంచుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అయితే మనం కూడా కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దేవుణ్ణి అనుసరించుదాం, దేవుని వెంబడిద్దాం అనుకుంటాం. కానీ ఆశీర్వాదాలు ఎందుకు చెవి చూడలేమంటే మనం ఇంకా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేదు గనుక. అందుకే ఆయన ముదిమి వయసు వచ్చిన తర్వాత తండ్రి అయ్యాడు. కానీ ఒకవేళ ఆయన యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీ, లేదంటే ఆయన యొక్క ఆత్మీయ యుద్ధాన్ని, పోరాటాన్ని కనుక మనం చూసుకుంటే, అరే అనేకమైన జనాలకి తండ్రిని చేస్తాను అన్నాడు, ఒక్కటే కుమారుడు. ఎందుకంటే ఇందాక చెప్పుగా ఆయన వయసు అయిపోయినప్పటికీ ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని కూడా ఇప్పుడు బలి ఇమ్మంటాడేంటి అన్నప్పుడు ఆ ఒక అధ్యాయాన్ని మీకు ఐ విల్ మేక్ యూ రీడ్ నెక్స్ట్ వీక్. ఆయన చెప్పిన సమాధానం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ అప్ టు ద మార్క్ అన్నట్టుగా ఉంటుంది. ఆయన ఎవరెవరు వెళ్ళారు బలి అర్పించడానికి అంటే, అబ్రాహాము, ఇస్సాకు, ఆయనతో పాటు ఆయన అనుచరులు లేదా ఆయనకి హెల్పర్స్, సర్వెంట్స్. వాళ్ళు సర్వెంట్స్ ఆ కొండ దిగువ భాగాన్ని విడిచిపెట్టి ఆయన కుమారునితో కొండ ఎక్కుతున్నప్పుడు he encountered 2 questions. వాళ్ళు సర్వెంట్స్ చెప్తున్న ఆ ఒక మాటకు ఈయన ఇచ్చిన సమాధానం, నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాం. హౌ ఎంత విశ్వాసం కదా. అండ్ అదే ప్రశ్న తన కుమారుడు కూడా అడుగుతాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నొప్పి ఉంది, we have all everything for the sacrifice, but where is the lamb? అంటే ఆయన చెప్పిన సమాధానం, నువ్వే అనలేదు కానీ దేవుడే
చూసుకుంటాడు. దాన్ని యెహోవా ఈరే అని ఆ తర్వాత వచనాల్లో అధ్యాయాల్లో మనం ధ్యానించుకుంటాం. సో మెట్టుకు మెట్టు ఆయన యొక్క విశ్వాసంలో ఎలా బలపడ్డాడో ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే అర్థమవుతుంది. ద పాజిటివ్ సైడ్ లేదా ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఆర్ ద ఫస్ట్ పాయింట్స్ వాట్ వి అండర్స్టాండ్ ఈస్ హిస్ faithfulness, how he enhanced or became so matured. ఆయన ఆరంభంలో ఉన్న స్థితి కంటే ఇప్పుడు ఆయన యొక్క ఆత్మీయ పరిస్థితి చాలా పరిపక్వత చెందిందిగా మనం అక్కడ దృష్టించవచ్చు. అయితే ప్రతి వ్యక్తికి వి హ్యావ్ ప్రోస్ అండ్ కాన్స్ అంటాం కదా, వి హ్యావ్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ప్రతి వేలో మనకి నచ్చే నచ్చని కూడా అబ్రాము అంటే ఈ జస్ట్ లైఫ్ నెగిటివ్ సెంటెన్స్ లేదంటే ఆయన చేసిన తప్పిదము ఏంటి, ఈ లైట్ ఆయన కొందరు థియోలోజియన్స్ అంటారు ఏంటంటే హీ వాజ్ రైట్ బయలాజికల్లీ లేదంటే టెక్నికల్లీ ఈ సారాయి ఈస్ హాఫ్ సిస్టర్ కనుక అలా చెప్పడంలో తప్పిదం లేదు అంటారు. బట్ వెన్ సారాయిని ఆ రాజు తీసుకెళ్తున్నప్పుడు, ఏ రాజు అన్నది విల్ డిస్కస్ లేటర్, రాజు ఎందుకు తీసుకెళ్ళాడు, మరి రాజు తీసుకెళ్ళినప్పుడు ఆ రాజ్యానికి జరిగిన పర్యవసానాలు ఏంటి, హౌ ఎందుకు విడిచిపెట్టాడు అన్న దాని గురించి మనం తర్వాతి బైబిల్ స్టడీ సెషన్ విల్ మెడిటేట్. కానీ ఆయన ఏమి చేస్తున్నప్పటికీ ఒకసారి డజంట్ అబ్రహాం ఆయన ఆశీర్వదించేంత వరకు ఆయన్ని విడిచిపెట్టారు. అంటే ఆయన పరిపక్వత పొందే అంతవరకు. సో మై డియర్ యూత్, మీరు కూడా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో వేర్ డు యూ స్టాండ్ ఇన్ దిస్ లిటిల్ ఫెయిత్, ఈ యొక్క చిన్న విశ్వాసంలో మీ యొక్క ప్రయాణంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఈ యొక్క అబ్రహాము జీవితంతో సరిపోల్చుకోవాలి. ఆయన ఎలాంటి ప్రదేశాల నుంచి పిలువబడ్డాడు, ఎలాంటి ప్రదేశాలకి నడిపించబడ్డాడు. అలాగే అబ్రహాముని బ్లెస్డ్ పర్సన్ అని ఎందుకంటారంటే ఆయన ఫస్ట్ ఇచ్చింది సాక్రిఫైస్. అంటే మనం అక్కడ కైను హేబిల్ దగ్గర చూస్తాం, వాళ్ళు సాక్రిఫైస్ ఇచ్చారు. సారీ, దేర్ ఇస్ ఎ పవర్ కట్. కైను హేబిల్ వాళ్ళు బలి అర్పించారు. కానీ అబ్రహాం కూడా ఎవరు చెప్పారు? బట్ హీ ఆల్సో ఆఫర్డ్ a sacrifice and he is the first person to give back. అయితే కూడా ఇవ్వడం ఆరంభమైంది. సో వచ్చే వారం ఈ యొక్క సెషన్ ని కంటిన్యూ చేద్దాం. క్యారెక్టర్ స్టడీ ఆఫ్ అబ్రహాం, ఆయన యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వాదకరంగా మనకి ఉంచాడు, ఆయన జీవితం ద్వారా మనం ఇంకా ఎన్ని ఆత్మీయ పాఠాలని నేర్చుకోవచ్చు, ఆయన ఈ యొక్క ఆత్మీయ విశ్వాసాలకు తండ్రిగా ఎలా పరిపక్వత చెందాడు అన్నది. అయితే నాకు రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మేక్ సమ్ టైమ్ టు రీడ్ జెనసిస్ చాప్టర్ 12 to 25, ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని 25 ఒకసారి బ్రీఫ్ గా చదివి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత విల్ డిస్కస్ అండ్
ఎందుకంటే నెక్స్ట్ నుంచి నవీన్ క్వశ్చన్ తీసుకున్నా లేకున్నా ఐ విల్ జస్ట్ గివ్ రివిజన్ అండ్ దెన్ కంటిన్యూ విత్ ద సెషన్ సో దట్ మీరు ఎక్కడి వరకు నేర్చుకున్నారు, ఎక్కడి వరకు నేర్చుకోవాల్సింది ఉంది అన్నది నాకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సెషన్ని ముగించుకుందాం. మహోన్నతుడ, మా కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆదివారం సాయంకాలం ఈ మాధ్యం ద్వారా ఈ రీతిగా మీ పిల్లల్ని కలుసుకుని ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం పట్ల అలాగే ఆత్మీయ పరిపక్వతను పొందాలి అన్న ఆశను కలిగించిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తుతులు అర్పిస్తున్నాం. వారి యొక్క ఆశను తృప్తిపరచండి. అలాగే విన్న వాక్యాన్ని వారి హృదయంలో బదిలిపరచమని, వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఈ యొక్క మాటలు అభివృద్ధికరంగా ప్రోత్సాహకరంగా ఉండులాగున దీవించి ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి తిరిగి కలుసుకునే పర్యంతము మీ యొక్క రక్షణ కాపుదల్లో మమ్మల్ని ఉంచమని, ఈ యొక్క ఆహాము జీవితం ద్వారా విశ్వాసంలో మమ్మల్ని మేము ఎలాగా నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నిన్ను ఎలా అనుసరించాలో మేము వెతుక్కొని మేము నీ వైపు తిప్పుకొనిలాగున మేము లోకానికి ఉప్పు, లోకానికి వెలుగై ఉంటున్నాం. ఎందుకంటే మా రక్షకుడు అయిన క్రీస్తు మాకు వెలుగై ఉన్నాడు. ఆయన రక్షకుడుగా మా జీవితాల్లోకి వచ్చిన కారణం చేత ఈ వెలుగుని ఇతరులకు ప్రకాశించలాగున మా జీవితాలని మార్చండి. ఈ లోకానికి వెలుగుగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు ఉన్నత నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామా?